హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? మేము జగదీష్ గడ్డ. ఎలా ఉన్నారు? సో యూకేలో డాగ్ని బయటికి తీసుకెళ్తే ఒక రూల్ ఏంటో తెలుసా? సో ఆ రూల్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి గాయ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే యూకే వర్సెస్ ఇండియా డాగ్ రూల్స్ ఏంటి, హ్యూజ్ డిఫరెన్సెస్ యూకేలో ఏంటి అనే దాని గురించి నేను చెప్తాను. సో యూకేలో డాగ్ టాయిలెట్ చేసినా, పీ చేసినా, పూప్ చేసినా ఓనర్ రెస్పాన్సిబిలిటీ 100%. అదే మిస్ అయితే £1000 ఫైన్. రూల్ నెంబర్ 1, డాగ్ పూప్ క్లీన్ చేయాలి, అది కంపల్సరీ. పూప్ ఒకవేళ క్లీన్ చేయకపోతే £100 నుంచి £1000 ఉంటుంది యూకేలో. ఒకవేళ క్లీన్ చేయకుండా పోతే కౌన్సిల్ కెమెరాస్లో చూసి ఫైన్ వేస్తారు. రూల్ నెంబర్ 2, డాగ్ మస్ట్ బీ ఆన్ ల్యాష్ ఇన్ పబ్లిక్ ఏరియాస్. సో పార్క్స్, స్ట్రీట్స్లో ల్యాష్ మ్యాండేటరీ. సో థర్డ్ వన్, రూల్ నెంబర్ 3, ఇక్కడ డాగ్స్ ఒకవేళ డేంజరస్గా బిహేవ్ చేస్తే పోలీసులు సీజ్ చేస్తారు. అంటే బైట్ చేయకుండా జస్ట్ అగ్రెసివ్గా బిహేవ్ అయినా కూడా కంప్లైంట్ తీసుకుంటారు. సో రూల్ నెంబర్ 4, మైక్రో చిప్పింగ్ మ్యాండేటరీ. అంటే చిప్ లేకుండా కనిపిస్తే ఫైన్. అదే మన ఇండియాలో అయితే మన డాగ్స్కి ఫ్రీడమ్. సో యూకేలో అయితే చూశారు కదా, సో డాగ్స్ని బయటికి తీసుకొస్తే వాటి పెంట మొత్తం కూడా ఎత్తాల్సి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ యూకే వర్సెస్ ఇండియా డాగ్స్ గురించి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.